నకిలీ 500 రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చినట్లు కేంద్రం హెచ్చరిక చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నకిలీ 500 రూపాయల నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఈ సమాచారాన్ని DRI, FIU, CBI, NIA, సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించింది. ప్రింటింగ్, నాణ్యతా పరంగా చూస్తే 500 రూపాయల నకిలీ నోట్లు అసలు నోట్లు మాదిరిగానే ఉన్నాయని, వాటిని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే చిన్న స్పెల్లింగ్ దోషం ఉందని, దొంగ నోట్లను గుర్తించడం అదే కీలకమని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ అనే పదంలో ఈ అనే లెటర్కు బదులు ఏ అని పడినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ చిన్న తప్పును గుర్తించాలంటే 500 రూపాయల నోటును క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని సూచించింది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని తెలిపింది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు తెలిపిన కేంద్ర హోంశాఖ ఇవి పెద్ద మొత్తంలో మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. మార్కెట్లో నకిలీ 500 నోట్లు ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్ పై దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు.